ఇప్పుడు పర్టికులర్‌గా కార్యకర్తలు అనేవాళ్ళు టీడీపీ వాళ్ళు అసభ్యకరంగా పెడుతున్నారు. వైసీపీ వాళ్ళు అసభ్యకరంగా కానీ ప్రస్తుతం ఏంటంటే ఒక వైసీపీ కార్యకర్తలను మాత్రమే టార్గెట్ చేస్తూ కేసులు పెట్టడం అనేది వాళ్ళ పతనానికి నాంది ఎత్తుక్కుంటాం. ఎందుకంటే వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ ప్రజల్లో అసహించుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని. పచ్చి అబద్ధాలు ఆడారు, అబద్ధాల మీద అబద్ధాలు ఆడారు. దరిద్రము వీళ్ళు సూపర్ 6 అన్నారు, బడ్జెట్లో కేటాయింపులు లేవు. సూపర్ 6 అనేది ప్రధానికి డబ్బులు లేవు, డబ్బులు లేవు లేదు అబద్ధాలు. బడ్జెట్ 14 లక్షల కోట్లు అప్పు చేశారు అని పిచ్చి పిచ్చ మాటలు. 14 అన్నారు, 12 అన్నారు, 9 అన్నారు, 7 అన్నారు. నిన్న ఆఖరికి అసెంబ్లీలో 6,46,000 కోట్ల అప్పు. ఈ 6,46,000 కోట్లు నువ్వు మిగిల్చి వెళ్ళిన అప్పు ఏంటి? నువ్వు వెళ్ళేటప్పుడు 2019లో నువ్వు వెళ్ళేటప్పుడు 2,62,000 అప్పు నువ్వు తీసుకున్న అప్పు. అంతకుముందు ఉన్నది డివిజన్లో వచ్చింది 1,00,000. సో నువ్వు 3.5 లక్షలు అప్పుతోటి ఇచ్చి వెళ్ళావు. నువ్వేమో పెద్ద ఖజానా నింపి ఆహాన ఓహం నింపి ఇవ్వాల చంద్రబాబు. అప్పులతోటి నువ్వు ఇచ్చి వెళ్ళావు. నువ్వు 3 లక్షల చిల్లర అప్పు నువ్వు వెళ్ళేటప్పుడు అయింది. ఇప్పుడు 6 లక్షల చిల్లర అయింది. అది 2 సంవత్సరాల కోవిడ్లో. ఇన్ని అబద్ధాలు ఆడి ప్రజల ముందు ఈ అబద్ధాలు ప్రజలు అసహించుకుంటున్నారు. అగ్గిపెట్లకి కొవ్వొత్తులకి 25 కోట్లు, వాటర్ బాటిల్స్కి 23 కోట్లు, పొలహార పొట్లాలకి 386 కోట్లు. ఈ పిచ్చి అబద్ధాలన్నీ ప్రజలు అసహించుకుంటున్నారు. వీటిని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడం కోసం నెలకు ఒక ఇష్యూ తీసుకుంటారు. ఒకసారి విజయసాయి రెడ్డి, ఇంకో రోజు దువ్వాడ శ్రీనివాసు, ఇంకోసారి లడ్డు, ఇంకోసారి షర్మిల. ఈ పిచ్చి పిచ్చి ఇది ఒక డైవర్షన్. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తూ జనాల్లో వీళ్ళ పరిపాలన మీద, వీళ్ళు చేసిన అబద్ధాల మీద, వీళ్ళు చేసిన దౌర్భాగ్యం మీద, వీళ్ళు చేసిన అసహ్యమైన పరిపాలన మీద, వీళ్ళ అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఈ దౌర్భాగ్య నీచ నికృష్ట భ్రష్ట రాజకీయాల గురించి ప్రజలు మాట్లాడకుండా ఉండాలి. ప్రజలు డైవర్ట్ అవ్వాలి. దానికోసం ఈ నాటకం అంతే. పవన్ కళ్యాణ్ ఏమన్నా ఉప ముఖ్యమంత్రి, ఏమన్నా మనిషికి ఒక జ్ఞానము విజ్ఞానం ఉందా? నువ్వు సనాతన ధర్మం మాట్లాడతావా? నీకేం తెలుసు సనాతన ధర్మం? ఒకనాడేమో మా నాన్న దీపారాధనలో సిగరెట్ అడ్డించుకుంటాడు అంటావు. ఇంకోసారి నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నా బిడ్డలు క్రిస్టియన్స్ అయ్యా అంటావు. ఇంకో రోజేమో అలాలు చేశారా, ఎడ్డు మాంసం అంటే నాకు ఇష్టం, అలాలు చేశారా, లొట్టలు వేసుకుని తింటావు. ఇంకో రోజేమో హిందువులే అసలు హిందూ పెద్దలు, మత పెద్దలు, హిందూ పెద్ద మనుషులే ఈ దేశంలో అరాచకాలకి మత కల్లోలకి కారణం అని హిందువులు తిడతావు. మళ్ళీ సడన్గా వచ్చి నేను సనాతని, సనాతని అని పిచ్చ డైలాగులు మాట్లాడతావు. సనాతని అంటే ఏం తెలుసు నీకు?